హలో పిల్లలు, అడవిని కాపాడిన తెలివైన చిట్టి కుందేలు కథ మీకు తెలుసా? రండి తెలుసుకుందాం. ఈరోజు మనం వినబోయే కథ సింహాన్ని చంపిన చిట్టి కుందేలు. అనగనగా ఒక దట్టమైన అడవి. ఆ అడవిలోని జంతువులకు ప్రతిరోజూ నరకమే. కారణం, ఆ అడవికి రాజైన ఒక క్రూరమైన సింహం. ఆ సింహానికి ఆకలేస్తే చాలు కనిపించిన జంతువునల్లా వేటాడి చంపేసేది. అవసరం ఉన్నా లేకున్నా కేవలం తన బలప్రదర్శన కోసం ఎన్నో అమాయక జీవులను బలి తీసుకునేది. అడవంతా చావు భయం అలుముకుంది. ఈరోజు ఎవరి వంతొస్తుందో అని ప్రతి జంతువు వణికిపోతూ బ్రతుకుతున్నాయి. సింహం చేస్తున్న ఈ మారణహోమాన్ని ఆపడానికి అడవిలోని జంతువులన్నీ ఒక నిర్ణయానికొచ్చాయి. ధైర్యం చేసి సింహం దగ్గరకు వెళ్లాయి. మహారాజా, మీరిలా విచక్షణ లేకుండా అందర్నీ చంపుకుంటూ పోతే రేపు మీకాహారంగా మిగలడానికి ఈ అడవిలో ఎవ్వరూ ఉండరు. దయచేసి మీరు మీ గుహలోనే విశ్రాంతి తీసుకోండి. మేమే రోజుకొకరం చొప్పున మీకాహారంగా మీ గుహ దగ్గరకు వస్తాము అని వేడుకున్నాయి. బద్ధకస్తుడైన సింహానికి ఈ ఆలోచన నచ్చింది. సరే, కాని ఏ రోజైనా ఆహారం రాకపోయినా ఆలస్యమైనా ఈ అడవిలో ఏ ఒక్క ప్రాణిని వదలను అని గర్జించింది. రోజులు గడుస్తున్నాయి. రోజుకొక జంతువు కన్నీళ్లతో సింహానికి ఆహారమైపోతోంది. ఒకరోజు ఒక చిన్న కుందేలు వంతు వచ్చింది. ఆ కుందేలు చిన్నదే, కాని దాని ఆలోచనలు చాలా పదునైనవి. ఎలాగూ చావు తప్పదు, కాని బుర్ర ఉపయోగిస్తే ఈ రాక్షసుణ్ణి అంతం చేయలేమా అని ఆలోచించింది. కావాలనే ఆలస్యం చేసింది. సూర్యుడు నడినెత్తికొచ్చాడు. సింహం ఆకలితో రగిలిపోతోంది. దాని కోపం కట్టలు తెంచుకుంటోంది. చాలా ఆలస్యంగా నెమ్మదిగా కుందేలు సింహం గుహ దగ్గరకు చేరుకుంది. ఆకలితో నకనకలాడుతున్న సింహం కుందేలుని చూడగానే ఉగ్రరూపం దాల్చింది. ఏయ్ అల్పప్రాణి, ఇంత ఆలస్యంగా వస్తావా? పైగా ఇంత చిన్నదానివి, నువ్వు నా ఆకలినేం తీరుస్తావు? నిన్ను చంపి ఈరోజే అడవిని నాశనం చేస్తా అని గర్జించింది. అప్పుడు కుందేలు భయపడుతున్నట్టు నటిస్తూ వినయంగా ఒక నాటకం మొదలుపెట్టింది. మహారాజా, నా తప్పు లేదు. నిజానికి మేము 5గురం కుందేళ్లం బయల్దేరాం. కాని దారిలో మరొక సింహం మాకడ్డొచ్చింది రాజా. అది దారిలో ఒక పెద్ద గుహలో దాక్కుంది రాజా. నేనే ఈ అడవికి రాజుని. ఆ పాతసింహం పనైపోయింది అని సవాలు విసిరింది. నా తోటివాళ్లను తినేసింది. నన్ను మాత్రం మీకీ విషయం చెప్పడానికి వదిలింది అని చెప్పింది. ఆ మాటలు వినగానే సింహానికి అహంకారం తలకెక్కింది. ఆకలిని కూడా మరిచిపోయి తన పోటీదారిని చంపడానికి బయల్దేరింది. పద, అదెక్కడుందో ఇప్పుడే చూపించు అని కుందేలిని ఆదేశించింది. కుందేలు సింహాన్ని అడవిలో ఉన్న ఒక లోతైన పాడుబడిన బావి దగ్గరకు తీసుకెళ్ళింది. మహారాజా, చూడండి, ఆ దొంగసింహం భయంతో ఈ కోటలో దాక్కుంది. చూడండి అని బావిని చూపించింది. మూర్ఖపు సింహం బావి అంచుపై నిలబడి లోపలికి తొంగిచూసింది. నీటిలో దాని సొంత నీడ కనిపించింది. అది తన ప్రతిబింబమని తెలియక లోపల ఇంకో సింహం తన వైపు కోపంగా చూస్తోందని అనుకుంది. గట్టిగా గర్జించింది. బావిలోంచి ప్రతిధ్వని రెట్టింపు శబ్దంతో వినిపించింది. అది శత్రువు గర్జన అనుకుని విచక్షణ కోల్పోయిన సింహం ఒక్క ఉదుటున ఆ శత్రువుని చంపడానికి బావిలోకి దూకేసింది. నీటిలో మునిగి ఊపిరాడక ఆ క్రూరసింహం చనిపోయింది. చిట్టి కుందేలు తన తెలివితేటలతో అడవి మొత్తాన్ని కాపాడి దర్జాగా ఇంటికి తిరిగి వెళ్ళింది. నీతి: శారీరక బలం కంటే బుద్ధిబలం గొప్పది.